అమ్మవారి తాళిబొట్టు కనిపించటం లేదు. కాబట్టి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదని తేల్చి చెప్పేయటంతో ఇక తులసి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఇంటికి వచ్చేస్తారు. అమ్మ, నేను ఆ తాళిబొట్టుని తులసి మెడలో కట్టేశాను. ఇప్పుడు అందరికీ కూడా ఈ విషయం చెప్పేస్తాను. ఎందుకంటే నా వల్ల తులసికి కష్టాలు రాకూడదు. ఎందుకంటే నేనే తాళి కట్టానన్న విషయం ఎవరికీ తెలియదు కదా అని సిద్ధు అందరికీ చెప్పటానికి బసవరాజు దగ్గరికి రాగానే, నాకు ఎమ్మెల్యే సీటు వచ్చింది సిద్ధు. ఇప్పటి నుంచి ఒక నెల రోజుల పాటు మనం ఏ చిన్న తప్పు చేసినా నా ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవి మొత్తం కూడా పోతాయి. మనం ఇదిగో కనిష్క వల్ల నాన్న వాళ్ళకి రుణపడి ఉన్నాము. ఎందుకంటే కనిష్కతో నిశ్చితార్థం అనుకున్న తర్వాతే వీళ్ళ వల్లే నాకు ఎమ్మెల్యే సీటు వచ్చింది. కాబట్టి నువ్వు ఏ చిన్న తప్పు చేయవని వీళ్ళకి రుణపడి ఉంటానని మాట ఇవ్వు అని బసవరాజు చెప్పటంతో, అలాగే ఏ తప్పు చేయను అని చెప్పి ఇక తులసి మెల్లో తాళి కట్టిన విషయాన్ని కూడా సిద్ధు చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. తర్వాత తులసి ఇంటికి వచ్చి, నా మెడలో తాళి కట్టినవాడు ఎవడో తెలీదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు, అసలు ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి దగ్గరికి తులసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అందరి తలరాతలు రాసిన ఆ బ్రహ్మదేవుడు నా కూతురి నుదుటిన పెళ్లి రాత రాయలేదా? ఎందుకు ఇన్నిసార్లు పెళ్లి ఆగిపోయేలా చేస్తున్నావు స్వామి అంటూ లక్ష్మి కన్నీళ్లు పెట్టుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తులసి అక్కడికి వచ్చి, అమ్మవారి తాళి పోయిందని అందరూ అంటున్నారు కదా, ఆ తాళి ఎక్కడికి పోలేదమ్మా, ఇదిగో ఎవరో తెలియని వాడు నా మెడలో కట్టాడమ్మా అని మెడలో ఉన్న తాళిని చూపిస్తూ ఉంటుంది. అమ్మ, ఎవరు కట్టారన్నది నాకు కూడా తెలీదమ్మా, చూసుకుంటే ఈ తాళి ఉందమ్మా అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. మరి లక్ష్మి అక్కడ ఉండి మొత్తం వినిందా లేకుంటే పక్కకు వెళ్ళిపోయిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.